వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన తీరు మా అందరినీ కలిచివేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ అని మీకు తలుచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ గారు తలుచుకోవడం వల్ల మీకు ఏం జరుగుతుంది? అంబేద్కర్కు బదులుగా దేవుని తలుచుకోండి, మీరు స్వర్గానికి వెళ్తాడని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్ర ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. కేవలం ఆ మాటలు వచ్చేసి ఒక దళిత సామాజిక వర్గాన్ని కాకుండా మొత్తం భారత జాతిని అవమానించిన తీరును మనకు కనిపిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇట్లాంటి తీరును మార్చుకోవాలని మేము అమిత్ షా గారిని వినిపిస్తున్నాం. ఒకటే మాట నేను చెప్పదలుచుకున్నా, ఏదైతే ముందుగా మాకు దేవుడు అంబేద్కర్ గారే, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ అమల్లోకి రావడం వల్లే ఇంత స్వేచ్ఛగా సమానత్వంతో తిరుగుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా మాకు దేవుడు ఏవైతే ఉన్నాడో అంబేద్కర్ గారే మాకు దేవుడు. దేశ చరిత్రలో ఒక ఉన్నతమైన వ్యక్తిని అవమానించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు మీరు బీజేపీ పార్టీ అనేది ఎక్కువగా అంబేద్కర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అమిత్ షా గారు, మీరు ఇవాళ పార్లమెంట్కి ఎందుకు వెళ్ళారు? ఏ ప్రకారంగా వెళ్ళారు మీకు తెలుసా? భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వల్ల, ఆ ఓటు హక్కుతోటి ఒక సామాన్య మానవుడు ఒక ఓటు వేస్తే ఒక్కొక్క ఓటు కొన్ని వందల ఓట్లుగా మీరు గెలిచి పార్లమెంట్ స్థానంలో మీరు కూర్చున్నారు. దట్ ఈస్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం. ఇవాళ మీరు స్వేచ్ఛగా సమానత్వంతో తిరుగుతున్నారు. అది అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం. కాబట్టి మీరు రాజ్యాంగాన్ని పూర్తిగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం అనేది మానుకోవాలి. అంబేద్కర్ గారు అనే వ్యక్తి అందరి వారు. కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచిన ఇవాళ పార్లమెంట్ ఎక్కడిది? అసెంబ్లీ స్థానాలు ఎక్కడివి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు కాదా? ఇవన్నీ భారత రాజ్యాంగంలో పొందుపరిచినవి కావా? మీ అందరికీ స్వేచ్ఛ సమానత్వం లభించడానికి భారత రాజ్యాంగం తోడ్పడలేదా? ఇటువంటి వ్యవస్థను మీరు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? భారత రాజ్యాంగాన్ని గౌరవించండి. ఇవాళ మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా దానికి ముఖ్య కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆయనను గౌరవించాలి. ఇవాళ పార్లమెంట్లో మీరు ఎన్నికై ఇవాళ ఒక మంచి స్థానంలో ఒక కేంద్ర కేబినెట్లో మీరు ఒక హోదాలో ఉన్నారు. కాబట్టి అటువంటి హోదా మీకు లభించడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కు వల్ల మేమందరం ఎన్నుకోబడి మీరు అక్కడ ఇవాళ పార్లమెంట్ స్థానాల్లో ఉన్నారు. ప్రపంచం మొత్తం భారత రాజ్యాంగం వైపు చూస్తుంది. ప్రపంచ దేశాలు మొత్తం అంబేద్కర్ గారు వైపు చూస్తున్నాయి. కానీ నా భారతదేశం మాత్రం ఎందుకు చూడలేకపోతుంది? ఎందుకు ఇంకా కుల వివక్ష జరుగుతుందానా? ఇంకా ఉందా కుల వివక్ష? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కాదు, దళిత సంఘాలు కాదు, మొత్తం భారత జాతే దీన్ని తీవ్రంగా ఖండించవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరైతే ముఖ్యంగా ఎలక్షన్లో ఎన్నుకోబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ మొట్టమొదటగా పార్లమెంట్లో అడుగుపెట్టిన, అసెంబ్లీలో అడుగుపెట్టిన మొట్టమొదటగా మొక్కాల్సిన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మొట్టమొదటగా ఆచరించాల్సిన పద్ధతులు భారత రాజ్యాంగం కల్పించిన పద్ధతుల్ని. అక్కడ ఏ వ్యవస్థలో కూడా అన్యాయం జరగదు కూడా. ముందు చూపుతో రాబోయే సమస్యలు ఇంకా 100 సంవత్సరాలు కూడా ఎలా బతుకుతాయో అనేది ఒక ముక్కుసూటి వ్యవహారంతో వ్యవహరించి భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మహామేధావి, జ్ఞానుడు. ఆయన చేసినటువంటి డిగ్రీలు ఎవరు చేయలేదు. ఆయన చేసినటువంటి రాజ్యాంగం ఎవరు రాసిరు? ఆయన కల్పించినటువంటి హక్కుల్ని ఎవరు కల్పించారు? ఆయన ముందు చూపుతోటి చేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారు? ఆయన గొప్ప మేధావి. ప్రపంచ దేశాలు కూడా ఆయనను నాలెడ్జ్ డేగా ప్రకటించుకుంటున్నాయి. కానీ నా భారతదేశంలో మాత్రం ఇంకా ఇక్కడ పెరిగిన అంబేద్కర్ గారి దేశంలో ఉన్న వ్యక్తులే ఇవాళ ఆయనను అవమరించడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి వ్యాఖ్యల్ని మానుకోవాలని అనే వ్యక్తి రాష్ట్ర రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జై భీమ్.
అమిత్ షా గారు హోంమంత్రి పదవిలో ఉండి అత్యున్నత పదవిలో ఉండి ఆ విధంగా అంబేద్కర్ గారిని అవమానకరంగా ఆయన మాట్లాడడము చాలా తప్పిదము. ఇది యావత్ జాతి ఖండిస్తుంది. ఇది బేషరతుగా ఆయన భారత జాతి అందరికీ క్షమాపణ చెప్పాలని నేను విన్నవించుకుంటున్నాము. ఇది ఏంటంటే ఒక సమాజాన్నే కాకుండా భారతదేశ ప్రజలందరినీ అవమానించిన విధంగా ఉంది. భారత రాజ్యాంగం అంటే ఒక్కరిది కాదు. అంబేద్కర్ అంటే ఒక్క జాతికి చెందినటువంటి వాడు కాదు. అన్ని జాతి కుల మత భేదాభిప్రాయాలు లేకుండా ఆయన ప్రపంచ దేశాలన్నింటినీ తిరిగి మనకు రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహానుభావుడు. మిగతా దేశాలన్నీ ఆయనను జ్ఞాన దినోత్సవంగా ఆయనను జరుపుకోవడం జరుగుతుంది. మన దేశం ఆయనను అగౌరవపరిచే విధంగా ఆ విధంగా అమిత్ షా గారు మాట్లాడడం చాలా తప్పు. మా దేవుణ్ణైనా మొక్కండి, ఆ విధంగా 3 times 4 times ఆయన అంబేద్కర్ అంటున్నారని ఆ విధంగా మాట్లాడడం ఎంత అవమానకరము. ఆయన చేయబట్టే మన భారత పార్లమెంటు, రాష్ట్రపతి పదవి, శాసనసభలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనే పదవులు అనేవి ఏర్పడినాయి. కాబట్టి ఆ విధంగా ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడడం చాలా అవమానకర విషయము. కాబట్టి భారత జాతికి ఆయన క్షమాపణ చెప్పాలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంబేద్కర్ సంఘాల తరపున భారత అంబేద్కర్ యువజన సంఘాల అందరి తరపున మరియు భారత ప్రజలందరి తరపున మేమందరము ఖండిస్తున్నాము. బేషరతుగా అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలని విన్నవించుకుంటున్నాము. జై భీమ్.